హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన దేశంలో ఉన్న కొన్ని వింత దేవాలయాల గురించి తెలుసుకుందాం. వీటి గురించి విన్నాక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంతేకాదు, ఒక్కసారి అక్కడికి వెళ్ళాలని కూడా అనుకుంటారు. అలాంటి 5 టెంపుల్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నెంబర్ 1, బుల్లెట్ బాబా టెంపుల్. ఈ గుడిలో బుల్లెట్ బైకే దేవుడు. ఇది అక్కడి వాళ్లకు ఒక పుణ్యక్షేత్రం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చాలామంది ప్రయాణికులు అక్కడికి వెళ్ళి ఆ బుల్లెట్ బైక్కి మొక్కి వెళ్తుంటారు. అసలు దీని స్టోరీ ఏంటి అనే విషయంలోకి వస్తే, ఇది రాజస్థాన్లోని జోధ్పూర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడిని ఓం బన్నా అని పిలుస్తారు. ఇక్కడికి వెళ్తే మీరు చాలా వింత అనుభవాలని చూడొచ్చు. అక్కడి ప్రజలు ఆ బండిని మొక్కుతూ ఉంటారు. అలాగే కొందరు తమ ప్రయాణంలో ఆటంకం కలగకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఈ బైక్కి ప్రేయర్ చేసి వెళ్తారు. అలాగే ఇంకొందరు డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అనే సందేశాన్ని చెప్తూ అక్కడ బియర్ని పోస్తారు. అసలు విషయం ఏంటంటే, 1988లో ఓం సింగ్ రాథోడ్ అనే అతను రాత్రిపూట తన స్నేహితుడితో కలిసి బుల్లెట్ బైక్ పై వెళ్తుండగా బైక్ అదుపు తప్పి ఒక చెట్టుని ఢీకొట్టడంతో ఓం సింగ్ రాథోడ్ అక్కడికక్కడే చనిపోయాడు. తన స్నేహితుడు మాత్రం బతికాడు. అయితే మరుసటి రోజు ఉదయం అక్కడి పోలీసులు ఆ బైక్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కానీ ఆ మరుసటి రోజే ఆ బైక్ ఎక్కడైతే రోడ్డు ప్రమాదం జరిగిందో అక్కడికి దానంతట అదే వెళ్ళి ఆగింది. పోలీసులు ఆ బైక్ని మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే ఆ మరుసటి రోజే అది మళ్ళీ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కే వెళ్ళింది. ఎవరు తీసుకెళ్తున్నారు అని అర్థం కాక ఆ బండికి తాళాలు వేసి పెట్రోల్ తీసేసినా కూడా ఆ బండి ఆ ప్లేస్కే మళ్ళీ వెళ్ళేది. అలా కొన్నిసార్లు జరగడంతో పోలీసులు దాన్ని ఆ ప్లేస్లోనే వదిలేశారు. చివరికి ఆ బైక్ ఆ ప్లేస్ నుంచి కదలలేదు. అప్పుడు అక్కడ స్థానికులు ఆ బైక్కి గుడి కట్టి దాన్ని బుల్లెట్ బాబా ఆలయంగా పిలవటం స్టార్ట్ చేశారు. ఆ గుడి చుట్టూ ఓం సింగ్ రాథోడ్ ఆత్మ తిరుగుతోందని, అక్కడి వాళ్ళు రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా కాపాడుతున్నాడని వాళ్ళు నమ్ముతారు. అలా ఈ ఆలయానికి బుల్లెట్ బాబా గుడిగా పేరొచ్చింది. నెంబర్ 2, స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్ గుజరాత్లోని వడోదర నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవి కంబోయ్ అనే గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ సముద్ర తీరం ఒడ్డుకు కొంచెం దూరంలో సముద్రంలో ఉంటుంది. ఇక్కడ టెంపుల్లో మహాశివుడు ఉంటాడు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ టెంపుల్ దర్శనమిస్తుంది. ఈ గుడి చాలా పురాతనమైనది. దాదాపు 150 సంవత్సరాల గుడి. అక్కడి ప్రజలు దీన్ని గయాబ్ మందిర్ లేదా కనుమరుగవుతున్న టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ టెంపుల్ రోజుకు 2 సార్లు ప్రజలకు కనపడకుండా సముద్రంలో ఉంటుంది. అలలు పగటిపూట 2 సార్లు ఎక్కువ వస్తాయి. ఈ సమయంలో గుడి పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. అలల స్థానంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు భక్తులు ఆలయానికి వెళ్ళి అక్కడ శివుడిని దర్శించుకొని తిరిగి వస్తారు. ఇలా అలలు ఎక్కువ ఉన్న సమయం, అలాగే తక్కువ ఉన్న సమయంలో జరిగే మార్పులు ప్రత్యక్షంగా చూస్తే చాలా బాగుంటుంది. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. ఇక్కడ శివలింగానికి సముద్రుడు అభిషేకం చేస్తూనే ఉంటాడు. ఇక్కడి బ్యాక్ స్టోరీ ఏంటంటే, శివుడి కుమారుడైన కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు. తారకాసురుడు రాక్షసుడే అయినా అతను మహాశివ భక్తుడు. అలాంటి శివభక్తుని చంపినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయి తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. అప్పుడే కార్తికేయుని బాధను గమనించిన మహావిష్ణువు శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే పోతుందని చెప్పాడు. అప్పుడే కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మతో 3 శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక్క శివలింగమే ఈ స్తంభేశ్వర టెంపుల్లోని మూల విరాటగా పురాణాలు చెప్తున్నాయి. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్క అంగుళం ఈ ఆలయం బయటికి వస్తుంది. ఆ సమయంలో భక్తులు గుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని వస్తారు. తర్వాత కొద్దిసేపటికి స్లోగా ఈ టెంపుల్ సముద్రంలో మునిగిపోతుంది. కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైనట్టు, భక్తులు కూడా ఈ లింగాన్ని దర్శించి పూజిస్తే తమ తప్పుల నుండి విముక్తులవుతారని భక్తుల నమ్మకం. నెంబర్ 3, కర్ణీమాత టెంపుల్. రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో దేశ్నోక్ వద్ద ఉన్న కర్ణీమాత ఆలయం ప్రపంచంలోనే వింతైన దేవాలయాల్లో ఒకటి. ఈ గుడిలో దాదాపు 20,000కు పైగా ఎలుకలు ఉన్నాయి. ఇవి గుడిలోనే తింటాయి, అక్కడే ఉంటాయి. ఈ గుడికి ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులు వీటిని పూజిస్తారు. ఈ పవిత్ర ప్రాణులను కబ్బాస్ అని కూడా పిలుస్తారు. వీటిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శక్తికి విజయానికి మూలమైన దుర్గాదేవి యొక్క ఉపాసకురాలు కర్ణీమాత. 14వ శతాబ్దం కాలం నాటి ఈమె దాదాపు 150 సంవత్సరాలు జీవించినట్లు చెప్తారు. కర్ణీమాతకు చిన్నతనం నుండి ఉన్న అతీంద్రియ శక్తుల కారణంగా ప్రజల కష్టాలను తొలగిస్తూ ఉండేది. దీంతో ప్రజలంతా ఆమెను దేవతగా కొలిచేవారు. ఒకరోజు అకస్మాత్తుగా కర్ణీమాత అదృశ్యం కావడంతో భక్తులు ఆమె ఇంటి వద్దే ఆలయం నిర్మించి పూజలు చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత కర్ణీమాత భక్తులకు కనిపించి వారితో మాట్లాడుతూ తన వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా తిరిగి ఎలుకలుగా జన్మించి ఆలయంలోనే ఉంటారని, వారిని
దీవిస్తూ ధన్యులు కమ్మని అనుగ్రహించిందట. అప్పటి నుండి ఇక్కడ వేలాది సంఖ్యలో నల్ల ఎలుకలు ఉన్నట్లు చెప్తారు. ఇక్కడ ఎలుకలను చాలా భద్రంగా చూసుకుంటారు. ఇతర జంతువులు, పక్షుల నుండి ఎలుకలను సురక్షితంగా ఉంచడానికి ఆలయ ప్రాంగణంలో వైర్లు, గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు. నెంబర్ 4, కర్ణాటకలోని డాగ్ టెంపుల్. మన దేశంలో ఎన్నో వింతలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎన్నో పూజా విధానాలు, విగ్రహాలు కనిపిస్తాయి. అందులో ఒకటే కర్ణాటకలోని చెన్నపట్న సునక దేవాలయం. సునక అంటే కుక్క అని అర్థం. అవును, మీరు విన్నది నిజమే. మన భారతదేశంలో సునకాన్ని దేవుడిగా పూజించే ఒక గుడి ఉంది. కర్ణాటక రాష్ట్రంలో చెన్నపట్న అనే నగరంలో అగ్రహార వలగేరే హల్లి అనే చిన్న గ్రామం ఉంటుంది. చెక్క బొమ్మలకు ఇది చాలా ఫేమస్. దీనిని బొమ్మల పట్టణం అని కూడా పిలుస్తారు. చెన్నపట్నలో ఉన్న సునక దేవాలయాన్ని ధనవంతుడైన ఒక వ్యాపారవేత్త రమేష్ 2010లో నిర్మించాడు. ఈ గ్రామం యొక్క ప్రధాన దేవత కెంపెమ్మ ఆలయాన్ని కూడా ఈయన నిర్మించాడు. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ గ్రామానికి చెందిన 2 కుక్కలు రహస్యంగా అదృశ్యమయ్యాయి. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత గ్రామదేవత ఒకరికి కలలో కనిపించి గ్రామస్తుల రక్షణ కోసం తన ఆలయానికి దగ్గరగా కనిపించకుండా పోయిన కుక్కల కోసం ఒక గుడి నిర్మించాలని కోరింది. కలలో చెప్పిన విధంగానే ఈ ఆలయంలో అదృశ్యమైన 2 కుక్కలను ప్రతిరోజు పూజిస్తారు. ఆలయంలో ఆ 2 సునకాల విగ్రహాలను మీరు చూడొచ్చు. నెంబర్ 5, చిలకూరి బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్లోని వెంకటేశ్వర స్వామిని వీసా గాడ్ అని కూడా అంటారు. ఇది మన హైదరాబాద్కు దగ్గరలో మోయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లు మన పురాణాలు చెప్తున్నాయి. ఒకటి తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల ఇంకొకటి, తెలంగాణలోని చిలుకూరిగా మరొకటి. అలా మన పురాణాలు చెప్తున్నాయి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ టెంపుల్ 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్రతో ఉంది. ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒక అతను ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి వచ్చేవాడు. అయితే కొంతకాలానికి అతను జబ్బుపడి తిరుపతికి వెళ్ళలేకపోయాడు. దీంతో ఆయన బాధపడుతుండగా కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి నీకు నేనున్నాను అని అభయమిచ్చి ఒక ప్రదేశం గురించి చెప్తాడు. అతను ఆ ప్రదేశం వద్దకు వెళ్లి తవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి కనిపించాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ శాస్త్రం ప్రకారం విగ్రహాన్ని ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించాడు. వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలను తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరి బాలాజీ టెంపుల్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలను కోరుకోవటం, తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకునే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. చిలుకూరి బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు. కొన్నేళ్ల క్రితం పై చదువులకు వేరే దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వీసా దొరక్క ఇబ్బంది పడేవారు. చిలుకూరి బాలాజీ విశిష్టతను తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం, ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయేవి. దాంతో ఇక్కడ స్వామివారికి వీసా దేవుడిగా పేరొచ్చింది. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా విఐపి దర్శనం, సపరేట్ టికెట్ దర్శనం అంటూ ఏమీ ఇక్కడ ఉండదు. ఇక్కడ అందరూ ఒకటే. ప్రధానమంత్రి అయినా సరే మామూలు దర్శనం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఏ దేవాలయంలో చూసినా హుండీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ దేవాలయంలో మాత్రం హుండీ అస్సలు ఉండదు. ఈ దేవాలయం ప్రాంగణంలో 350 సంవత్సరాలు చరిత్ర కలిగిన రావి చెట్టు ఉంది. దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. చూశారు కదా, వీటి గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే మీలో ఎవరైనా ఈ టెంపుల్స్కి వెళ్ళారా కమెంట్స్లో చెప్పండి. కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.